తిరుపతి జిల్లా బాలాయపల్లి మండలంలోని అలిమిలి సచివాలయం పరిధిలోని వెంకటరెడ్డిపల్లి అంగన్వాడీ కేంద్రంలో శుక్రవారం పోషణ పక్వాడా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటగిరి సిడిపిఓ శంషాద్ బేగం, సూపర్వైజర్ శేషమ్మ గర్భిణీ స్త్రీలు, బాలింత తల్లులకు చిరుధాన్యాలపై అవగాహన కల్పించారు. పోషక ఆహార విలువలు, మహిళలకు చిరుధాన్యాల వల్ల అందే పోషక విలువలను వివరించారు. పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలు తీసుకోవడం వలన కలిగే ప్రయోజనాల గురించి క్షుణ్ణంగా వివరించారు. ప్రతి ఒక్క మహిళ రాగులు, సజ్జలు, కొర్రలు మొదలగు తృణధాన్యాలలో ఐరన్ పిండి పదార్థాలు అధికంగా లభిస్తాయని తెలిపారు. చిరుధాన్యాలను తప్పనిసరిగా మహిళలందరూ స్వీకరించి ఆరోగ్యంగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అలిమిలి సచివాలయం పరిధిలోని అంగన్వాడీ టీచర్లు, బాలింతలు, గర్భవతులు తదితరులు పాల్గొన్నారు. నేను సురేఖని, నేను వెంకటరెడ్డిపల్లి గ్రామం నుంచి మాట్లాడుతున్నాను. మన టీడీపీఎం మేడం గారు, సూపర్వైజర్ అండ్ అంగన్వాడీ కార్యకర్తలందరూ మన ఊరికి ఒక అవేర్నెస్ కోసం వచ్చినందుకు చాలా గొప్ప ధన్యవాదాలు. అండ్ మనమంతా ఇప్పుడు మాట్లాడుతున్నట్టు మనం ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసింది ఒక అవేర్నెస్, ఒక అవగాహన రావాలి. ఒక తల్లిదండ్రులుగా, ఒక అమ్మమ్మ, తాతయ్యలు, నానమ్మలుగా మనం మన పిల్లల్ని మంచిగా చూసుకోగలిగితే వాళ్ళకి ఒక మంచి భవిష్యత్తుని మనం ఇవ్వగలము. మన అక్క చెప్పినట్టు మనకి ఎక్కువ ఫుడ్ విషయంలో కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కువ సాల్ట్, షుగర్ ఉన్నట్టు పెట్టకుండా జంక్ ఫుడ్స్ మేజర్లీ మన ఊళ్ళో ఏంటంటే ఏదైనా అంగడికి తీసుకెళ్ళి కుర్కరేలు, కూల్ డ్రింక్స్ అని, మాజాలని అలా ఇస్తున్నారు. అవన్నీ తినడం వల్ల పిల్లలకి డైజెస్టివ్ సిస్టమ్ అనేది చాలా స్లోగా ఉంటుంది అండ్ ప్రజెంట్ వాళ్ళది ఎదుగుదల స్టేజ్లో ఉంటుంది. అవన్నీ ఇవ్వడం వల్ల వాళ్ళు అది చాలా గడబిడ అయ్యి సరిగ్గా వాళ్ళకి పోషకాలు అనేవి మన ఒంటికి అందం అనమాట. పిల్లల ఎదుగుదలకి చాలా ఇబ్బంది అవుతాయి. అవి ఇవ్వకండి అండ్ ఇంట్లో చేసిన ఫుడ్డే ఇవ్వండి. లైక్ మన ఇప్పుడు మేడం గారు చూపించినట్టు గుగ్గుళ్ళు, అలసందలు అప్పటి కాలంలో పెట్టిన ఫుడ్డే చాలా బాగుండేది. అండ్ ఈ సాల్ట్, షుగర్ ఇవ్వడం వల్ల ఫ్యూచర్లో డయాబెటీస్, అదే బీపీలు, షుగర్లు ఇవన్నీ ఎక్కువ అవుతున్నాయి. సో ఇప్పుడు తిన్న ఆహార పదార్థాలు ఇప్పుడు చూపించుకోవచ్చు, బట్ ఇన్ ద ఫ్యూచర్లో వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు చూస్తే మన కంట్రీలో ఎక్కువ డయాబెటీస్, షుగర్లు ఎక్కువ ఉన్నారు. తాతయ్యలు, నానమ్మలకి ఎక్కువ షుగర్ షుగర్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఒకప్పుడు ఉప్పు ఎక్కువ వేసి పెడితే బాగుంటుంది, అమ్మలు ఉప్పు వేసి పెడితే తింటారని చెప్పి అలా ఉప్పు ఎక్కువ తినడం వల్ల దాని ప్రభావం ఇప్పుడు పడుతుంది. అదే వంతున టీవీలు అండ్ ఈ ఫోన్కి ఇవ్వడం వల్ల వాళ్ళ ఏకాగ్రత అంతా, ఆ పిల్లల ఏకాగ్రత అంతా ఆ ఫోన్ మీద పడి వాళ్ళు సరిగా మనం చెప్పేది కూడా వినరు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎందుకు మా బాబే ఉన్నారు, తినేటప్పుడు దాన్ని ఎంతమంది మాట్లాడినా దాని మీద దృష్టి ఉంటుంది. పక్కన వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఏం పిలుస్తున్నారు కూడా వాళ్ళు ఆలోచించారు. ఎందుకంటే వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా దాంట్లో వచ్చే బొమ్మలు, వాటి యానిమేషన్స్ మీదే పడుతుంది. అందువల్ల సో బ్రెయిన్ సిగ్నల్స్ అనేది దాని మీద కాన్సన్ట్రేట్ అవ్వడం వల్ల నెక్స్ట్ పక్కన ఏం జరుగుతుందో వాళ్ళంతా మర్చిపోయి ఇంకా దానికే అడిక్ట్ అయిపోతారు. నెక్స్ట్ టైం కూడా వాళ్ళు అది ఇస్తేనే తింటాము, అది చేస్తేనే తింటామని మారం చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కంట్రోల్ చేసి ఒకప్పుడు లాగా చందమామ కథలు చెప్పదు, చందమామ చూపిస్తూ, కుక్కను చూపిస్తూ అలా పెట్టడం వల్ల వాళ్ళకి మేడం చెప్పిన శారీరక శ్రమ వస్తుంది, ఫిజికల్ యాక్టివిటీ ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ వాళ్ళు కూడా కొంచెం మన అందరితో కలవడానికి సహకరిస్తారు అండ్ వాళ్ళకి ఒక క్రమశిక్షణ అది ఏర్పడుతుంది. అందువల్ల అందరూ మేడం గారు అందరూ చెప్పింది చూసుకొని దాన్ని పాటించి అందరూ అంగన్వాడికి పంపించండి. మీకు ఏదైనా సమస్య ఉంటే మన సునీతక్కని అడగండి, మేడం అన్ని విధాలుగా హెల్ప్ చేస్తుంది. అండ్ ఆయా వస్తారు కాబట్టి ఎలాంటి ఇబ్బంది పడకుండా పంపించండి. అక్కడేం బాగానే ఉంటుంది, ఎండాకాలం వినడం చాలా చల్లగా ఉంటుంది, పిల్లలు కూడా బాగా చూసుకుంటారు. అండ్ ఈ నేను కూడా గవర్నమెంట్ కాలేజీలో చదివాను. అవును మేడం, నేను కూడా గవర్నమెంట్ కాలేజీలో చదివాను. ఇంటర్మీడియట్ మీకు తెలిసిందే. ఇప్పుడు నేను కూడా సాఫ్ట్వేర్ సైడ్ ఉన్నానంటే మనము ఏ స్కూల్కి, కాలేజ్కి అని కాదు, పిల్లల్లో వాళ్ళు ఉన్న క్రమశిక్షణ, వాళ్ళు చదవాలని వాళ్ళల్లో రావాలి. కానీ ఏ స్కూల్ అని ప్రైవేట్ పబ్లిక్ అనేం కాదు. మనము యాజ్ అ పేరెంట్స్ మనము పిల్లల్ని పెంచితే సరిగ్గా వాళ్ళు అనుకున్నట్టు ఉంటారు. సో ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు. సిడిపిఓ మేడంకి అండ్ అలాగే సూపర్వైజర్ మేడంకి, మన సునీత మేడంకి, అలాగే ఇక్కడికి వచ్చిన అందరికీ నా మెనీ థ్యాంక్స్. ఎందుకంటే ఈ అంగన్వాడీ పోషణ కార్యక్రమం లైక్ పోషణ పక్వాడా అనేది ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ టు పేరెంట్స్ అండ్ చిల్డ్రన్స్, ఎవరికైనా కూడా. ఎందుకంటే మన పిల్లలు ఎలా ఉండాలో మన ప్రెగ్నెన్సీ నుంచే, యాజ్ మేడం చెప్పినట్టు
గర్భరక్షణ స్తోత్రం అని మనం ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడే మన పిల్లల్ని ఎడ్యుకేట్ చేయాలి. అలా ఎడ్యుకేట్ చేసుకుంటూ వెళ్తేనే మన పిల్లలు అనేవాళ్ళు మనకు నచ్చినట్టు మనం ఎలా పెంచాలో మన పెంపకంలో మంచిగా పెరుగుతారు. అలాగే మనం పెంచుకుంటూనే మన పేరెంట్స్ సపోర్ట్ కూడా వాళ్ళకి అనేది ఉండాలి. ఎప్పుడైతే మన పేరెంట్స్ సపోర్టు ఫ్యామిలీ అనేది ఎప్పుడైతే అందరి పిల్లలకి బాగుంటుందో వాళ్ళు మంచిగా ఎదుగుతారు, మంచి సొసైటీలో కూడా వెళ్తారు. ఎప్పుడు కూడా పిల్లల్ని మన నుంచి మనం డెవలప్ చేసుకోవాలి. యాజ్ ఏ ఫుడ్ అయితే ఏమి, వాళ్ళ అలవాట్లు అయితే ఏమి, ఏవైతే ఉన్నాయో అవన్నీ చిన్నప్పటి నుంచి మనమే పెంచుకోవాలి. ఇప్పుడు ఫోన్ ఇచ్చేసాము చూసుకుంటున్నారులే అని అనుకుంటే సరిపోదు. ఆ పిల్లలు ఆ ఫోన్ మీద ఎక్కువ అడిక్ట్ అయిపోయారంటే మనకి ఇంకా వాళ్ళు మాట వినరు. సో మనమే చూసుకోవాలి. అలాగే వాళ్ళ చేత యాక్టివిటీస్ చేయించాలి. బొమ్మలు ఉంటాయి కదా, అన్ని బొమ్మలు కింద వేయండి, సౌండ్స్ వినిపించండి. ఇప్పుడు యానిమల్స్ ఉంటాయి, బర్డ్స్ ఉంటాయి, అవి సౌండ్స్ ఎలా చేస్తాయి, అవి ఎలా మాట్లాడతాయి, ట్రైన్ ఉంది, ట్రైన్ సౌండ్స్, అట్లాగా చిన్న బొమ్మలు తీసుకొచ్చి ఇప్పుడు బిల్డింగ్ యాక్టివిటీస్ బొమ్మలు ఉన్నాయి, అవి తీసుకొని వచ్చి ఆ బిల్డింగ్ యాక్టివిటీస్ ఎలా చేయాలో నేర్పించండి. అలాగే మన అమ్మ వాళ్ళే కాదు, అందరూ ఫ్యామిలీ మొత్తం, నాన్నైతే ఏమి, అమ్మ అయితే ఏమి, మన చుట్టూ ఉండే వాళ్ళందరూ కూడా మన పిల్లల్ని ఎడ్యుకేట్ చేయాలి. వాళ్ళకి ఫుడ్ అది కూడా ఏంటంటే మంచిగా పెట్టాలి. సాల్ట్ కంటెంట్ ఉండేది, షుగర్ కంటెంట్ ఉండేది ఎక్కువ ఇవ్వకూడదు. అదేంటంటే వాళ్ళది ఇప్పుడే సెన్సిటివ్ ఆర్గన్స్ ఇప్పుడే డెవలప్ అవుతూ ఉంటాయి కాబట్టి ఈ షుగర్ సాల్ట్ అనేది వాళ్ళు ఎక్కువ అడిక్ట్ అయిపోయారంటే ఇంకా మనం పెట్టే మంచి ఫుడ్ అనేది తినరనమాట. సో షుగర్ కంటెంట్, సాల్ట్ కంటెంట్ అనేది తగ్గించి వాళ్ళకి ఫుడ్ అనేది ఇచ్చామంటే వాళ్ళకి మంచిగా ఉంటుంది, హెల్త్ పరంగా బాగుంటుంది, అంతా బాగుంటుంది. థ్యాంక్ యూ. హార్దిక శుభాకాంక్షలు. ఉదయగిరి అభివృద్ధి అంటే బొలినేని, బొలినేని అంటే అభివృద్ధికి చిరునామా. మంచి మనసున్న మా ప్రియతమ నాయకుడు గౌరవనీయులు శ్రీ ఉదయగిరి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బొలినేని వెంకటరామారావు గారు తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడిగా మరోమారు ఎన్నికైన సందర్భంగా ఇవే మా హార్దిక శుభాకాంక్షలు. మీ స్వర్ణకొండయ్య, ఉదయగిరి నియోజకవర్గం టీడీపీ ఎస్సీసెల్ అధ్యక్షులు బొగ్గవరపు వేణు, ఎస్సీసెల్ నాయకులు, ఉదయగిరి నియోజకవర్గం.